ఇది ప్యాలెసా? టైటానిక్ షిప్పా? ఏందిరా కళ్ళు చెదిరిపోతున్నాయి దీన్ని చూస్తుంటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నేను మీ నెల్లూరు వీడియో మేకర్ యోగి. నేనైతే ఈరోజు చెన్నైలో ఉన్న మా కాలేజీకి అయితే వచ్చాను. ఇదైతే సవితా యూనివర్సిటీ. ఇంకా మీకు కూడా మా కాలేజ్ మొత్తం చూపిద్దామని అయితే నేనైతే వచ్చాను. ఇంకా పక్కనే ఉండే సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇంకా మా కాలేజీలో ఉండే మెయిన్ అంతం అయితే ఈ రెండే. ఫస్ట్ది అయితే ఈ క్లాకు. ఇదైతే నిజంగానే వర్క్ అవుద్ది. కింద మోటార్లు పెట్టి వర్క్ అయ్యేలా చేశారు దీన్ని అయితే. కాకపోతే ప్రస్తుతానికైతే మళ్ళీ రీమోడల్ చేస్తున్నారు. అందుకే ఇదైతే ఆపేస్తున్నారు. అండ్ పక్కన ఉండేది అయితే ఏదో కాలేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లా కాలేజ్ అన్నారు మాకు తెలిసి. ఇంకా ఇటు సైడ్ ఉండేది అయితే ఎమర్జెన్సీ వార్డ్ హాస్పిటల్ అది. అండ్ ఈ పిల్లర్ కట్టాక నాకైతే ఏమనిపిస్తుంది అంటే, నాకైతే సల్లార్ మూవీ గుర్తు వస్తుంది. పెద్ద పెద్ద గోడలు కట్టేది ఎవరు వెళ్తారు, బయటికి వెళ్తారు అన్నది కాదు, లోపలికి ఎవరు వెళ్తారన్నది అయితే నాకైతే గుర్తొచ్చింది. ఇంకా నేనైతే ప్రభాస్ లాగైతే ఫీల్ అయిపోయాను. నేనైతే ప్రభాస్ అన్నలాగా. ఇంకా మనం ఆ మాత్రం కట్అవుట్ ఉండాలి కదా. ఇంకా చూడండి, నేనైతే రీసెంట్లీ పాస్డ్ అవుట్. ఇంకా మేము కాలేజ్లో ఉన్నప్పుడు అయితే ఈ పిల్లర్స్ అన్నీ లేవు, కానీ ఆ సైడ్ ఉండే పిల్లర్స్ అంతా జస్ట్ కన్స్ట్రక్ట్ చేసినారు. ఇంకా మేము ఒక 6 నెలలు అట్లా వెళ్ళొచ్చే లోపల పెయింటింగ్, డిజైన్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసేసారు. నాకైతే చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇప్పుడైతే తెల్లారుజామునే ఇంకా కొంచెం చీకటిగా ఉంది కాబట్టి మీకైతే క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఇంకా నేను మళ్ళీ ఇట్లే కదా రిటర్న్ వస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ స్ట్రక్చర్ని, ఆర్కిటెక్చర్ని మీకైతే నేను క్లారిటీగా చూపిస్తాను. సవితా వాళ్ళు అయితే మినిమం ఉంటుంది. సో మీరైతే మిస్ అవ్వద్దు. దానికోసం అయితే లాస్ట్కి స్కిప్ చేసేయద్దు. మీరు మధ్యలో చాలా మిస్ అయిపోతారు కంటెంట్. కాలేజ్ మొత్తం చూపిస్తాను. సో మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. దానికి ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేసుకోండి గైస్. అలానే మీ తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకైతే చూపించేయండి. ఇంకా నాకైతే ఈ కాలేజ్ లైఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఆ రోజులు అయితే రావు. కానీ ఇక్కడికి వచ్చాక చాలా రోజుల తర్వాత నాకైతే అన్ని మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉన్నాయి. మేము ఎంజాయ్ చేసింది, మేము గొడవలు పడినవి అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఇంకా మేమైతే ఎలా ఫ్రెండ్స్తో తిరిగే వాళ్ళం అంటే, ఇక్కడ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడప్పుడు వెళ్ళిపోవాలనిపించినప్పుడు బంక్ కొట్టి వెళ్ళిపోయే వాళ్ళం. ఎన్నో మెమరీస్ ఉంటాయి. కాలేజ్ అంటే మీకు తెలిసిందే కదా. అండ్ ఇప్పుడైతే మీకైతే ఫస్ట్ నేనైతే ఈ స్పాట్ చూపిస్తున్నాను కదా, ఇదైతే మా చాట్ స్పాట్. అంటే ఇక్కడ కూర్చొని మేమైతే ఎంతసేపు మాట్లాడుకునే వాళ్ళం. ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయినా ఇక్కడే, మాట్లాడుకున్నా ఇక్కడే, తిన్నా ఇక్కడే, లంచ్ స్పాట్ అన్నీ ఇదే. ఇదైతే మాకు చాలా మెయిన్ ఫస్ట్ మెమొరబుల్ స్పాట్ ఇది. ఇంకా అది కనిపిస్తుంది కదా, అదైతే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. హలో గైస్, ఇదైతే చూడండి మా కాలేజ్ ఇది. నేను 4 సంవత్సరాలు ఊరేగిన కాలేజ్ ఇది. ఇదైతే చూడండి, ఇది మా బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్ ఇది. ఇక్కడైతే మా క్లాసులు అన్నీ జరిగాయి. ఇంకా చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను, నాతో పాటు రండి. ఇంక ఎదురుగా అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే ఏహెచ్ఎస్ బిల్డింగ్ అంటారు దీన్ని అయితే. ఇదైతే దాదాపు 12 ఫ్లోర్స్ ఉన్నాయి గాయస్. ఇంకా టోపీ పెట్టారు చూడండి, మనిషికి టోపీ పెట్టినట్టు. ఇదైతే ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీన్ని ఎక్కే లోపల మాకైతే దూని దిగిపోయేది అసలు ఇంతకు ముందు. ఇంక ఇదైతే మా కాలేజ్ అడ్మిషన్ బ్లాక్ గైస్. ఇంక అడ్మిషన్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చామంటే వాళ్ళు క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇదైతే మా ఎగ్జామ్ సెంటర్. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవైతే ఇక్కడైతే జరుగుతాయి. సి ప్రోగ్రామింగ్ అలాంటివి. ఇంక ఇది మెయిన్ స్పాట్. ఇంకా సవితా కాలేజ్ విజిట్ చేయడానికి వస్తే ఈ ప్లేస్ చూడకుండా వెళ్ళారంటే మీరు దురదృష్టవంతులు అనే అర్థం. ఇంక ఈ ప్లేస్ అయితే మొత్తం షిప్లో ఏదో పార్టీ హాల్లో ఉన్నట్టయితే మీకైతే ఫీల్ అయితే వస్తుంది. ఇదైతే సెయిల్ లైబ్రరీ సవితా కాలేజ్లో ఉంటుంది. మెయిన్ బిల్డింగ్లోనే ఉంటుంది ఇది, బాటంలో రైట్ సైడ్లో. ఇంక ఇక్కడ ప్రతి బుక్ అయితే ఉంటుంది. లా దగ్గర నుంచి ఐఏఎస్ పైన ఇంకా మనకైతే అలౌ చేయరు, పర్మిషన్ కావాలి. ఇంకా ఇక్కడైతే ఇంకా ప్రొఫెషనల్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, షిప్ లాగా సీటింగ్ ఉంటుంది, ఉయ్యాల ఉంటుంది. మనకి ఇష్టం వచ్చినట్టయితే మనం కూర్చొని అయితే చదువుకోవచ్చు. చాలా ఫ్రీగా అయితే ఉంటుంది అక్కడ. అండ్ ఇక్కడైతే చూడండి, మా అడ్మిన్ బ్లాక్ ముందుకైతే వచ్చినప్పుడు ఇక్కడైతే చూడండి పాత అంబాసిడర్ కార్ అయితే ఉంది, మా చైర్మన్ సార్ వాళ్ళది. ఇంక ఇక్కడ రోజు రకరకాల కార్లు అయితే ఉంటాయి. చాలా కార్లు అయితే ఉన్నాయి వీళ్ళకి. అలా వీళ్ళైతే అన్నీ మెయింటైన్ చేసి అన్నీ యూజ్ చేస్తూనే ఉంటారు. అలా మెయింటైన్ చేసి నీట్గా అయితే వాడుకుంటారు దాన్ని. అండ్ ఈ సంవత్సరం అయితే చూడండి, అబెట్లో అయితే ఈ సంవత్సరం కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ప్రతి సంవత్సరం మేమే వస్తాం. చూడండి గైస్, ఇదైతే గార్డెన్ స్పాట్స్. ఇక్కడైతే డ్యాన్స్ ప్రాక్టీస్లు అన్నీ చేసేవాళ్ళం అప్పుడే మేమైతే. ఏ ప్రోగ్రామ్ వచ్చినా, ఫెస్ట్ ఉన్నా ఏదైనా. ఇంకా అక్కడ బిల్డింగ్ ఉంది కదా, అదైతే మీకు చూపిస్తాను రండి, వెళ్దాము. అయితే చూడండి గైస్, ఇది మొత్తం చెట్లు ఉన్నాయి కదా చుట్టుపక్కల. ఇదైతే మా కాలేజీలో రెక్టాంగులర్ బ్లాక్ అంటారు. ఇంకేడైతే మాకు సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, ల్యాబ్స్ కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయి మాకు. ప్రాజెక్ట్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు అన్నీ ఇక్కడే జరిగాయి మాకు. 4 years దీన్ని అయితే మేము ఆడిట్ చేసాము.
చూడండి గైస్, ఈక్వటోరియల్ అని ఉంది కదా, ఇదైతే మా క్యాంటీన్స్ లోపల లాస్ట్ వరకు అయితే క్యాంటీన్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా క్యాంటీన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ క్యాంటీన్స్ ఉంటాయి. ఎక్కడైనా మనం పే చేసుకొని తినడమే. మీలా మాకైతే కష్టాలు లేవు, హాస్టల్ కష్టాలు, మెస్ కష్టాలు. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం రోజు బిర్యానీలు అవన్నీ. ఇంకా కార్డు గోకితే ఎంత కావాలంటే అంత గోకాల. చెప్పాను కదా గైస్, రెక్టాంగులర్ బ్లాక్ అని. అక్కడైతే అంత చెట్లు అడ్డం ఉన్నాయి చూడండి. ఇది కూడా ఏం చిన్నది కాదు, 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇవే మా ల్యాబ్లు. ఇంకా ల్యాబ్లో చాలా కష్టపడ్డాం మేము అయితే చేయలేక. అంత కష్టపెట్టేవాళ్ళు అని అనుకుంటున్నారా? లేదు గైస్, ఫ్రీగా గడిపేసాం ల్యాబ్లు. మీరు కూడా ఫ్రీగా గడిపేస్తుంటే కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేసుకోండి గైస్. ఇదైతే చూడండి గైస్, మా కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది కదా, వాళ్ళైతే డిజైన్ చేశారు ఓన్గా. వాళ్ళే చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. పిల్లల డ్రెస్సులు, లేడీస్ డ్రెస్సు, మెన్స్ డ్రెస్ కూడా ఉంది, చూపించేస్తానండి. చూడండి, మెన్స్ డ్రెస్ అయితే భలే డిజైన్ చేశారు. కావాలంటే మనకి చెప్పండి, పంపించేస్తాం డెలివరీ. లేకపోతే మీరైనా వచ్చేయండి, కాలేజీకి వచ్చి కొనేసుకోవచ్చు. ఎవరికైనా సేల్ చేస్తారు ఇక్కడ. అయితే చూడండి గైస్, ఇదైతే స్టాఫ్ క్వార్టర్స్. ఇంకా స్టాఫ్ అంతా ఇక్కడైతే సేద తీరుతారు. ఇంకా పొద్దున్న లేసి మా కాలేజీకి అయితే వచ్చి మమ్మల్ని సేద తీరుతారు. బిల్డింగ్ ఉంది కదా, దాన్ని అయితే స్కాడ్ బిల్డింగ్ అంటారు. మీకు ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదైతే చూడండి గైస్, ఇదే స్కాడ్ బిల్డింగ్. ఇది చూడండి, ఇది ఇంకో బిల్డింగ్. మేము వచ్చినప్పుడు ఇదైతే ఉండేది. ఇప్పుడు ఇది కూడా కన్స్ట్రక్షన్ చేసేసారు. మేము కట్టిన డబ్బులు, అరియర్ల డబ్బులు అన్నీ కలిపి అయితే ఇదైతే కన్స్ట్రక్షన్ చేసేసారు. ఇంకో సర్ప్రైజింగ్ కంటెంట్ ఏదంటే, ఇక్కడైతే బాస్కెట్బాల్ కోర్ట్ ఉండేది ఇంతకుముందు. మేము ఒక 6 నెలలు కాలేజీలో లేకపోయాలి, ఇక్కడైతే బిల్డింగ్ లేపేశారు 4 ఫ్లోర్లు. ఇదైతే మాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ మీకు మా గ్రౌండ్ అయితే చూపిస్తాను లోపలికి వెళ్ళి నీట్గా. గైస్, ఈ కన్స్ట్రక్షన్ అయితే ఇంతకుముందు లేనే లేదు. మేము ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ కూడా ఒకసారి వచ్చాము, అప్పుడు కూడా లేనే లేదు. ఇంకా రోడ్డు కూడా కట్ చేసి ఇంక ఇట్లా చేసేసారు ఇది. ఇంకా లోపలికి వచ్చేసారు గ్రౌండ్. చూడండి, ఇదైతే మా కోర్టు. అండ్ ఇక్కడైతే చూడండి, లోపలికి వెళ్తే అక్కడ క్రికెట్ మ్యాట్ కూడా ఉంది. అండ్ మీకంతా ఇక్కడ సెటప్ చూపిస్తాను చూడండి. నిన్న ఫెస్ట్ జరిగింది, ఆ సెటప్ అంతా ఇక్కడే ఉంది. అంతా చూడండి గైస్, నేను చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ అయితే ఇంత ముందు లేదని లేపేస్తా ఉన్నారు. అక్కడ చూడండి, హాస్టల్ వెనకాల కూడా ఇంకొక హాస్టల్ లేపేసారు సర్ప్రైజింగ్ గా. ఇంకేడ కింద చూడండి, బాటిళ్ళు, బిర్యానీ ప్యాకెట్లు ఇవన్నీ అయితే నిన్న ఫెస్ట్ లో పంచినట్టున్నారు. నిన్నే ఫెస్ట్ జరిగింది. ఇంకా దరిద్రం చేసిపోరు నువ్వు. గ్రౌండ్ అంతా మామూలుగా అయితే ఎట్టుండదు. మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం ఇక్కడ నీట్ గా. ఇంకా నిన్న బిర్యానీలు, వాటర్ బాటిల్ అన్ని నీట్గా ఇచ్చినట్టున్నారు. అన్ని తినేడే పడేసి వెళ్ళిపోయారు మన వాళ్ళు, మంచోళ్ళు కాబట్టి. ఇంకా చూడండి అక్కడ ఫెస్ట్ సెటప్ అయితే ఇప్పుడు ఏదో నార్మల్గా చేశారు, కానీ మా ఇయర్లో అయితే సరిగ్గా చేశారు. ఎందుకంటే మేమైతే ఎక్కువ దండి ఇచ్చేసాం కాబట్టి. హీరోలు, డిఎస్పి ప్రసాద్ అందరూ అయితే వచ్చారు మా ఇయర్లో. ఇప్పుడేదో సెటప్ చాలా చిన్నగా ఉంది, ఏమో చూద్దాం. ఇంకా అర్థండి గైస్, అదైతే ఫుట్బాల్ కోర్టు, ఇదైతే క్రికెట్ కోర్టు అక్కడ కనపడేది. ఇదంతా చూడండి, జాతర సెటప్ అంతా తీసేశారు. ఇక్కడైతే మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం, ఎందుకంటే మ్యాట్లో మమ్మల్ని పానిచ్చేవాళ్ళు కదా, అది ప్లేయర్స్ ఆడుకుంటారు. ఇంకా వాలీబాల్ కోర్టులో చుట్టూరు మేము రన్నింగ్ చేసి చాలా మెమరీస్ అయితే ఉన్నాయి గైస్ మాకు ఈ గ్రౌండ్తో. సరే, ఇంకా నేను నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి గైస్, అదైతే ఎస్సీసీ వాళ్ళ హాస్టల్. ఎస్సీసీ అంటే సవిత ఇంజనీరింగ్ కాలేజ్. మాదైతే అఫిలియేటెడ్ కాదు, సో మాదైతే డీమ్డ్ కాలేజ్, ఇదైతే అఫిలియేటెడ్ కాలేజు. ఇంకా అయితే హాస్టల్ బిల్డింగ్స్. ఇదైతే కన్స్ట్రక్షన్ ఏం కడుతున్నారో ఈసారి మా జూనియర్స్ అయితే కనుక్కొని చెప్తాను గైస్. చూడండి గైస్, అరటి తోటలు. ఇవైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాట్ అయితే వేయించారు. చూడండి అక్కడ ఆకుకూర తోటలు అన్నీ కలిపి అయితే మంచిగా అయితే వేపిస్తారు, కానీ తర్వాత మెయింటెనెన్స్ అయితే ఉండదు. చూడండి, ఎండిపోతూ ఉన్నాయి. అదే యూస్ఫుల్గా వేరే వాళ్ళకి కానీ వేసి మెయింటైన్ చేపిస్తే తర్వాత వీళ్ళకే లాభం కదా, టెంకాయ చెట్లు కానీ. ఇంకా చూడండి అయితే ఎండిపోతూ ఉన్నాయి. ఎండిపోయినప్పుడు కొయ్యాలి. అరటికాయలు కూడా కాసాయి చూడండి, చూపిస్తాను. చూడండి, పండు అరటికాయలు అయితే ఉన్నాయి పచ్చి. ఇంకా మిరపనారు అన్నీ అయితే వేస్తున్నారు చూడండి, అన్ని నారు పోస్తున్నారు ఇప్పుడే. ఇది ఫ్రెష్గా ఇంకా పెద్దది అవుతాయి, కానీ ఇంకా వేస్ట్ వీళ్ళైతే దాన్ని మెయింటైన్ చేయరు కరెక్ట్గా. అదొక్కటే దీనిలో ఫాల్ట్. ఇదైతే చూడండి గైస్, ఇదైతే మేము మా ఫస్ట్ క్యాంటీన్ స్టార్ట్ చేసింది మా కాలేజీలో, పెద్ద క్యాంటీన్స్. ఇంక ఇక్కడ ఒక బిల్డింగు, ఇక్కడ ఒక బిల్డింగు. ఈ క్యాంటీన్స్ అయితే బాగా ఫేమస్ గైస్. లవర్స్ అందరు ఇక్కడే తింటారు. కొంచెం ఫ్రీడమ్ లాగా ఉంటుంది వీళ్ళకైతే. ఇది మెయిన్ అసలు మా లైఫ్లో. 4 ఏళ్ళు బతికి బట్టకట్టినాం అనుకున్నాం, కానీ 1 సంవత్సరం బతికి బట్టకట్టలేక ఇంక బయటకు అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంటుంది అయితే లైఫ్. అది బయటికి వెళ్ళేది తెలిసింది, ఇంక మళ్ళీ లోపలికి రాలేకపోయాము. అందుకే చూడండి, చాలా బాగుంది కదా, కానీ పైకి ఎక్కే లోపల చచ్చిపోయేవాళ్ళం రోజు 8th ఫ్లోర్కి. 8 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇదైతే. చాలా బాగుంటుంది అయితే లోపల. ఈ గేట్స్ అయితే ఇంత ముందు లేవు, ఇప్పుడైతే కొత్తగా ఇన్స్టాల్ చేశారు మా హాస్టల్ ముందే.
ఎందుకు కొత్త కొత్తగా కనిపిస్తుంది మొత్తం కాలేజ్. వేరే కాలేజ్‌కి వచ్చానా లేదా అని నాకైతే డౌటేసింది. ఇంకా చాలా విషయాలైతే ఉన్నాయి చూపిస్తా. వెయిట్ చేసి వీడియో లాస్ట్ వరకైతే చూడండి. ఇవైతే క్యాంటీన్స్ చూడండి. మళ్ళా ఇదైతే మా ఓల్డ్ కాలేజు. మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చాలా బావుంటది. ఆడ కూడా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏదో మనకు తెలీలా. ఇదైతే చూడండి నేను చెప్పాను కదా! ఇదైతే మా ఓల్డ్ కాలేజు. ఇంకా అసలు సరిగ్గుంది కదా! మా కాలేజీ కన్నా. కాకపోతే ఇంకెందుకో ఈ ముందుండేయన్నీ మా ఆడిటోరియం హాల్లు. చూడండి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒక అమ్మాయికైతే 36,00,000 ప్యాకేజ్ వచ్చిందంట. మీరు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని జాబ్ అయితే కొట్టండి. మా కాలేజ్‌కి ఇటు పక్క ఉండేదంతా ఒట్టో ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయితే అవుద్ది ప్రొడక్ట్ అంతా. చాలా పెద్దది. ఇంకా అవతల చాలా దూరం అయితే ఉంది. చూడండి గైస్ ఇది కూడా ఎస్ఈసి హాస్టల్. ఇది కూడా ఇంకా పైకైతే లేపేస్తున్నారు కన్‌స్ట్రక్షను. ఇదైతే లేడీస్ హాస్టల్ చేసేసారు గైస్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో అయితే జెంట్స్ హాస్టలు. అక్కడ ఉంది కదా! అదైతే గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ అంటే గెస్ట్ పెయిడ్ ఎక్కువ ఉంటది. మేము ఎప్పుడైతే ఎప్పుడు స్టే చేయలేదు. బయట సూపర్ గెస్ట్స్ వస్తాయి కదా! వాళ్ళైతే స్టే చేస్తారక్కడ. ఈ బల్లలు చూసారు కదా! వాళ్ళైతే లంచ్ కోసం అయితే పెడతారు. లంచ్ తినడానికి ఎవరన్నా. కానీ ఇక్కడ ఎప్పుడు నేను చూసిన లవర్ స్పాట్ ఇది. చూడండి టెంట్ కూడా వేసి టీచింగ్ లాగా. లవర్ స్పాట్ అంటే ఇదే మా కాలేజీలో ఫస్ట్. నేను ఒకటి చూపించాను కదా లవర్ స్పాట్. అదైతే సెకండ్. ఇది ఫస్ట్ ప్లేస్ లవర్ స్పాట్‌లో మా కాలేజీలో. అది కూడా ఒక లవర్ స్పాటే. అక్కడ చూడండి నీట్‌గా ఎవరి కంఫర్టబిలిటీ ప్రకారం వాళ్ళైతే సీటింగ్ తీసుకుంటారు. ఇంతకుముందు ఇల్లులాగా ఉండేది. ఇప్పుడైతే చూడండి ఏం చేశారు. డే కేర్ అయితే చేసేసారు. లిటిల్ చిల్డ్రన్స్ ఉంటారు కదా! ప్రీ స్కూల్ లాగా అదైతే చేసేసారు. మా వోళ్ళకి ఎంత తెలివంటే పెట్రోల్ బంక్ కూడా ఈళ్ళే కొత్తగా సొంతంగా పెట్టేసుకున్నారు. కొంచెం కాస్ట్ సేవ్ అవుతాయని. ప్రతి బస్సులు ఉంటాయి కదా! దాదాపు 100 బస్సులైతే ఉన్నాయి మా కాలేజీకి. అది కూడా బాయ్స్ హాస్టల్ అది ఎస్‌సీసీ వాళ్ళది. అది స్కాడ్ అన్నీ ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు మెయిన్ సర్ప్రైజింగ్ స్పాట్ అయితే మీకు చూపిస్తాను రండి గైస్. ఇవైతే మా క్లాస్ రూమ్స్ గైస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ప్రతి దానికి డెస్క్ ఉంటుంది. ఇక్కడైతే మేము క్లాస్‌లోనే స్నాక్స్ చేసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. అలానే మొత్తం అన్నీ ఈ క్లాస్‌లోనే ఉన్నాయి మాకు మెమరీస్. ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! అదైతే మెడికల్ కాలేజు. ఈ పక్క ఏహెచ్ఎస్ అదైతే మెడికల్ క్లాసులు కాలేజు అన్నీ మీకైతే చూపించేసాను కదా! ఇదైతే మా ఫ్లోర్ చూడండి. ఇది మెయిన్ స్పాట్. చూడండి కాలేజ్ స్టూడెంట్స్ అయితే వస్తున్నారు కదా! చూడండి ఎంత సందడిగా ఉందో. క్లాస్ టైం అయితే అయిపోతుంది. అందుకే సగం మంది అయితే క్లాసులకి వెళ్ళిపోయారు. ఇంకా చాలా ఉంటుంది మా కాలేజ్ స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి గైస్ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ఈ పెయింటింగ్ గాని, ఈ స్ట్రక్చరల్ డ్రాయింగ్ గాని అసల ఎక్కడ ఉండబోదు. మధ్యలో చూడండి పిల్లర్స్‌కైతే డ్రాయింగ్ ఏస్తున్నారు గదా! అది దేనికో మనకు తెలీదు. ఈసారి వచ్చినప్పుడు గాని మళ్ళా నేను రాను. కాకపోతే జూనియర్స్ చేత చెప్పిస్తాను దేనికో. మీకైతే చెప్తా. చూడండి గైస్ ఇదైతే మా కాలేజ్‌లో అంతా ఇనాగరేషన్ చేస్తా ఉన్నారు. చూడండి అదైతే మెడికల్ క్యాంపస్సు. ఇదైతే చూడండి మెడికల్ క్యాంప్ వ్యాను. ప్రతి దగ్గరికైతే వీళ్ళు చాలా సేవ అయితే చేస్తారు పబ్లిక్‌కి. అక్కడ కూడా పెయిడ్ చేస్తారు నాకు తెలిసి వీళ్ళు కరువునాయాలు సవితా వాళ్ళు. చూడండి గ్లాస్‌లే పెడుతున్నారు వాళ్ళు. ఒక ఫ్లోర్‌కే గ్లాస్ పెట్టారు. చూడండి గాయ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ బిల్డింగ్ అయితే చూడండి. ఇది లా కాలేజ్ అనుకుంటా. ఇదైతే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. కొంచెం కంప్లీట్ అయిపోవచ్చింది. మొత్తం భలే చేస్తున్నారు అసలు. ఇది కాలేజ్ లాగా లేదు. ఏదో కళ్యాణ మండపం లాగా ఉంది. చూడండి జై బోలో గణేష్‌ని అయితే పెట్టేశారు ఇక్కడ. అసలు నాకైతే చాలా డెవలప్‌మెంట్ కనిపిస్తుంది కాలేజ్‌లో. చూడండి గైస్ క్లాక్ చూపిస్తా మీకు. ఇదైతే వర్కింగ్ మోటర్ ఉంటది. రియల్ గానే వర్క్ అవుద్ది. అదొని చూడండి గైస్. ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే దానిలో ముల్లులు అయితే పెడతారు. ఇది గైస్. మా కాలేజ్‌లో మెయిన్ థింగ్ ఏందంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అసలు ఏ ప్రోగ్రామ్ అయినా చాలా గ్రాండ్‌గా చేస్తారు. ఇప్పుడు మీకు ఇంకో మెయిన్ స్పాట్ అయితే చూపిస్తాను. ఇదో చూస్తున్నారు కదా! కొంచెం బ్లర్ అయింది కదా! ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి. ఆ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా! ఇక్కడే మేము 3 ఏళ్ళు బతికాము. అంటే స్టే ఇది విజయశాంతి అపార్ట్మెంట్స్ అని ఇక్కడైతే మేము రెంట్‌కి తీసుకొని ఉన్నాము. ఇక్కడ కూడా మంచిగా గుంజేస్తారు డబ్బులు. కాకపోతే మేము కంఫర్టబుల్‌గా ఉండాలని చేసాము. ఇక్కడ ఉండే చెరుకు రసంలో ఈ టిఫిన్ షాపులతో మాకు మంచి మెమరీస్ ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడే తినేవాళ్ళం. ఈ శివాలయానికైతే నేను ఎప్పుడూ వెళ్ళేవాడిని. ప్రతి సాటర్డే గానీ, మండే గానీ, సండే గానీ అట్లాగా. ఇది ఇంకో టిఫిన్ షాప్ మేము బాగా తినేది. ఇక్కడ 2 దగ్గరలో అయితే సూపర్‌గా ఉంటది. ఇక్కడైతే ఇంకోటి ఉంటది అది చూపియలేకపోయాను. ఇలా మేమైతే ఆటో ఎక్కైతే మేమైతే
రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళిపోతాం ప్రతిసారి. ఇంక నేనైతే మా కాలేజ్ అంతా మీకు చూపించేసాను గదా! ఇది మా కాలేజోళ్ళు చూసినా, బయటోళ్ళు చూసినా ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరూ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో చేసుకొని, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినోళ్ళు మరిన్ని వీడియోస్ కూడా చూడండి. నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను నేను. ఓకే గైస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో నేనైతే నెక్స్ట్ వీడియోలో వస్తాను. బాయ్ గైస్. గైస్ మర్చిపోయా చెప్పడం, మన పూనమల్లో అయితే మెట్రో అయితే రెడీ అయిపోయింది. దాదాపు ఆల్మోస్ట్ 95% వర్క్స్ అయితే అయిపోయినాయి. ఇంక టెస్టింగ్ కూడా అయిపోయింది. ఇంక త్వరలో వచ్చేస్తది. పూనమల్లి దగ్గరలో ఉండే కాలేజీ వాళ్ళందరూ అయితే ఇంకా హ్యాపీగా త్వరగా సెంట్రల్‌కి అయితే వెళ్ళిపోవచ్చు మెట్రోలో.